చేపల్లో రారాజు పులస. దీన్ని కుట్టే చేప లేదనుకోండి. సముద్రపు జాతికి చెందిన పండుగప్ప చేప కూడా అంతే డిమాండ్. ముళ్ళు తక్కువ, రుచి అమోఘం, ఇగురు వండుకుంటే ఇంకా అద్భుతం. ఇవాళ సుధాస్ కిచెన్లో పండుగప్ప చేప కూర చూద్దాం. నేను 2 కిలోల పండుగప్ప చేపని కొని అందులో కొన్ని ముక్కలు మీకు వండి చూపిస్తా. పండుగప్ప చేప ఇగురు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, 6-7 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, కల్లుప్పు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేఖలు, లవంగాలు, సరిపడా అల్లం ముక్కలు. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లితో పాటు రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పండుగప్ప చేప కూరకు ఉల్లిపాయల పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, వెల్లుల్లి రేఖలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక పొయ్యిపై బాండీ పెట్టుకుని అందులో 4-5 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి కాసేపు ఆగాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో పండుగప్ప చేప ముక్కలు వేయాలి. మసాలా పూర్తిగా పట్టేలా చేప ముక్కల్ని కలుపుకొని 5-6 నిమిషాల తర్వాత దానికి సరిపడా నీళ్ళు వేసుకొని ముక్కలు జాగ్రత్తగా కదుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో జాగ్రత్తగా ముక్కలను కదపాలి. అంతే, పండుగప్ప చేపల ఇగురు రెడీ. కూరను పొయ్యి మీద నుంచి దింపే ముందు కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీ నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టండి. హ్యావ్ ఎ నైస్ డే.